బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న 22 ఏళ్ల భువన నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. మృతురాలు పొంగనూరు నియోజకవర్గంలోని మంగళం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. నిన్న రాత్రి హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో సహ విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా సమాచారం ఇచ్చిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో కుటుంబ సభ్యులు వెంటనే కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఘటనతో కాలేజ్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత, హాస్టల్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.